సో గాయ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్. ఈరోజు రూపంగాను నేను నైట్ అవుట్ చేస్తున్నాను అనమాట. అవి కుక్కలు గిట్ల వస్తున్నాయి అనమాట. కుక్కలు కూడా నైట్ అవుట్ చేస్తున్నాయి ఈ మధ్య మాతోనే. హాయ్ గాయ్స్, मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమల్ హాసన్ ఈరోజు మనోడు ఏం చేసిండంటే ఫంక్షన్ పోయిండు. ఫంక్షన్ పోయే ముందు మంచిగా చార్కోల్ ఫేస్ పెట్టుకోను, చార్కోల్ది మంచిగా ఫేస్ ప్యాక్ పెట్టుకొని ఇలా తెల్ల అయి పోయిండు. పోర్లు ఉన్నారని చెప్పి ఏమంటావు? పోర్లు ఉన్నారే ఇట్లా తప్పైందా? అవురా బెరు తెల్లగా అయి పోయిండు బాయ్సుడు. తెల్లగా అయి పోయినాడు మంచిగా తెల్లగా పూర్ల కోసం పోయిండు. మళ్ళీ ఏమంటుండు, ఏ పూర్ల కోసం కాదురా భయ్, మళ్ళీ మరకలు గిరకలు ఉంటుంది అని చెప్పి పోయినని చెప్తుండు. మళ్ళీ కవరింగ్ చేసినావు అందు ఎట్లున్నదో ఏమంటావు? అంటే పిల్లల కోసం పోయినావా లేవా నువ్వు? పిల్లల కోసం పోలే. మళ్ళీ అబద్ధాలు అరే అబద్ధాలు ఆడుతున్నావు నువ్వు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. పోయిండు పిల్లల కోసం పోయిండు. ఒక పిల్ల నచ్చిందంట ఈయనకి, పోయిన దానికి చూసిన మళ్ళా పోయినాడు కాదు, పోయేదో పోయిండు. కనీసం దారా పోయి ఇట్లా తిందామడా అని చెప్పి విలువలే, తిందామని కూడా విలువలే. ఏంది దోశ ఆడాడు? ఈయన దోశ అంటారా? ఎప్పుడు అవుతావేంద్రా దోశ అంటారా? ఈయన ఫంక్షన్ పోతే పిలుచుకోవాలిగా. సరే ఇప్పుడు నడురా బయ్. ఇప్పుడేమో మీ అయ్యా ఫంక్షన్ పోదాం రా బయ్. ఓదన్న ఫంక్షన్ ఉందంటే ఇప్పుడే దగ్గర పోదాం నడు. పెడతాడంటే ఇప్పుడు ఈ టైంకి అందరు తినేసి అలా సాఫ్ చేసి ఉంటారు, అవునా కదా? అయితే బొగనలు అయితే ఉంటాయి కదా. ఇదొక హఠాత్ పరిణామం. ఉంటాయి బోనాలు కాదు కానీ ఇంకా పిలుస్తాడంట. చూడు ఏం చెప్పాలని, ఎట్లా కొట్టాలి ఎప్పుడు మీరు పుట్టు కొట్టాలా లేదా? కొట్టడం కదా కొరకాలి.